ఫర్ లూప్. సో మనకి ఈ ఫర్ లూప్ లో ఇంకా టూ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చి నెస్టెడ్ ఫర్ లూప్, ఇంకొకటి వచ్చి ఫర్ ఈచ్ లూప్. సో ఫర్ ఈచ్ లూప్ ఎక్కువగా మనకి ఈ యారేస్, సింగిల్ డైమెన్షనల్ యారేస్ కానీ సంథింగ్ యూజ్ చేసేటప్పుడు మనం ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెస్టెడ్ ఫర్ లూప్ చూసుకుని తర్వాత అది చూద్దాం. నెస్టెడ్ ఫర్ లూప్. నెస్టెడ్ ఫర్ లూప్ అంటే ఏంటి? ఫర్ లూప్ ఇన్సైడ్ ఎనదర్ ఫర్ లూప్. ఫర్ లూప్ ఏదైతే ఉందో ఇంకొక ఫర్ లూప్ లో దాన్ని నెస్టెడ్ ఫర్ లూప్ అంటారు. ఓకే. సో ఇది ఎలా ఉంటది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుటర్ లూప్ కంప్లీట్ అయిపోవాలి. టూ టూ లూప్స్ ఉంటాయి కదా, ఇన్సైడ్ ఒకటి అవుటర్ ఒకటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ లూప్ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ లూప్ పైనది ఉంది. ఓకే, ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఇన్సైడ్ ద లూప్ అయిపోద్ది. సో ఇక్కడైతే కంప్లీట్లీ ఈ ఫర్ లూప్ ఫస్ట్ ఇన్సైడ్ లూప్ 10 అంటే 10 టైమ్స్, 20 అయితే 20 టైమ్స్ మొత్తం కంప్లీట్ అయ్యి అది ఫాల్స్ అయితేనే మళ్ళీ అవుట్ సైడ్ లూప్ లోకి వస్తుంది. చెప్తా చూడండి కొంచెం డీటెయిల్ గా. సో ఇక్కడ కండిషన్ 1 2 3 అని రాసానండి. ఓకే. ఇక్కడ కండిషన్ ట్రూ అవ్వగానే మనకి ఏం వెళ్తుంది? ఇన్సైడ్ ఫర్ లూప్ లోకి వెళ్ళిపోతుంది. ఇన్సైడ్ ఫర్ లూప్ లోకి వెళ్ళిపోతుంది. ఇది ఇన్సైడ్ ఫర్ లూప్. అవునా? సో ఇది లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఫాల్స్ ఎప్పుడైపోద్ది? ఈ ఎన్ని ఉన్నాయితో అన్ని ప్రోగ్రామ్స్ ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఎగ్జిక్యూషన్ అయ్యి వన్స్ ఇది ఫెయిల్ అయిన తర్వాత, అంటే ఇది పూర్తిగా కంప్లీట్ అవ్వాలి. పూర్తిగా కంప్లీట్ అయితేనేగా నాకు ఇది ఫెయిల్ అయింది. అవునా? సో ఈ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అవుట్ సైడ్ లూప్ లోకి వస్తుంది. మళ్ళీ సెకండ్ది సేమ్ ఇలాగే టెస్ట్ చేసుకుంటాం. సెకండ్ది కూడా ట్రూ అయింది, మళ్ళీ అన్ని మళ్ళీ సెకండ్ టైం కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ అలాగే థర్డ్ టైం, అలాగే మళ్ళీ. సో ఇన్సైడ్ లూప్ అనేది మనకి ఎక్కువ టైమ్స్, మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది. ఓకే. ఇన్సైడ్ అవుట్ సైడ్ లూప్ బట్టి ఇన్సైడ్ లూప్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉండిద్ది. సో ఎలా జరిగిద్దో చూస్తాం. The inner loop executes completely whenever outer loop executes. Outer loop executes అయినప్పుడు. సో దీనికి ఒక ప్రోగ్రామ్ రాద్దాం. అరేస్, అరేస్ కాదు, పళ్ళు పేది నెస్టెడ్ పళ్ళు. సో ఎలా జరిగిందో చూద్దాం చూడండి. నేను ఐ వాల్యూస్ జే వాల్యూస్ ఇస్తున్నా. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు 3, ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు జే ఇస్ ఈక్వల్ టు ఫర్ ఇంట్ జే ఇస్ ఈక్వల్ టు 0, సేమ్ ఇది కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3, జే ప్లస్ ప్లస్. ఇప్పుడు నేను ప్రింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం ప్రింట్ చేసుకుంటాను? ఐ వాల్యూస్ ప్రింట్ చేసుకుంటాను. ఇన్ మీన్ వైల్ జే వాల్యూస్ కూడా ప్రింట్ చేసుకుంటాను. ఐ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ స్పేస్
జే ఇజ్ ఈక్వల్ టు ప్లస్. ఓకే, సో చూద్దాం, చూడండి ఐ వాల్యూస్ జే వాల్యూస్ ఎలా వస్తాయి. సారీ, ఇక్కడ జే ఇవ్వాలి. ఎక్కడ మిస్టేక్ అయింది, అన్ని లూప్ వెళ్ళిపోతుంది. ఐ ఈక్వల్ టు ప్లస్ ఐ ప్లస్ అని రాశారు గ్రూప్ లో. అర్థం కదా. అంటే ప్రింట్ఎల్ఎన్ లో ఐ ఈక్వల్ టు ప్లస్ ఐ ప్లస్ అని రెండు సార్లు రాశారు, అది ఎఫెక్ట్ అవుతా? అవును, అది ఐ ప్రింట్ అవ్వడానికి కదా. ఓకే, ఇక్కడ ప్లస్ పెట్టాను. మరి ఇది యాడ్ అవ్వాలి కదా మనకి. నార్మల్ గా ఫస్ట్ టైం చూస్తున్నాను, లాస్ట్ 2 క్లాసెస్ మిస్ అయ్యాను. ఉమ్, ప్లస్ సింబల్ ఐకి ఫ్రంట్ పెడితే ఏమవుతుంది? ఐ ప్లస్ ప్లస్ లా ట్రీట్ చేయొచ్చు దాన్ని మనం. ఒక్క నిమిషం. నాకు నోట్ వస్తున్నావు. అసలు జీరో లేదు కదా, నేను మళ్ళీ ఆన్ చేస్తాను. మరి నువ్వు క్వశ్చన్ స్క్రీన్ షాట్స్ చేయాలి. యా, ఇప్పుడు వచ్చింది. ఇందాక ఏదో వేరే లూప్ లో వదిలిపోయినట్టు ఉంది. కానీ యాక్చువల్గా ఇదే నేను ఇచ్చింది కూడా, నేను మార్చింది కూడా ఏం లేదు. యా, ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. చూడండి, సో ఫస్ట్ వచ్చి ఐ జే వాల్యూ తీసుకుంది. ఓకే, జే వాల్యూ తీసుకుంది, కిందకు వచ్చేసింది, ట్రూ అయింది కాబట్టి ఇన్సైడ్ లూప్ లోకి వచ్చేసింది. ఇన్సైడ్ లూప్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇది కూడా జే వాల్యూ కదా తీసుకునేది, జే ఇనిషియలైజేషన్ ఉంది, జే వాల్యూ తీసుకుంది, జే తీసుకుంటుంది. సో ఐ వచ్చేసరికి ఏంటిది జే,
జీరో, జే వచ్చేసి జీరో. సో నాకు అదే ప్రింట్ అయింది, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది. అవుట్ సైడ్ లోకి వెళ్ళదు, ఇంకా ఇన్సైడ్ లోకి వెళ్ళింది. ఇది ఫాల్స్ అయితేనే మనకి దాని పైనకి వెళ్ళింది. సో ప్రెసెంట్ ఇక్కడే ఉన్నాం మనం. ప్రెసెంట్ మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. దీన్ని అవుట్ సైడ్ ఆఫ్ ద లూప్ లోకి నేను ఇంకా వెళ్ళలేము. ఇక్కడే జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఫస్ట్ జీరో తీసుకున్న తర్వాత కదా, ఇప్పుడు మళ్ళీ జే ప్లస్ ప్లస్ జరిగింది. జే 1 అయింది. ఇప్పుడు 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్, 1 అనేది 3 కన్నా చిన్నది. సో మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ ప్రింట్ అయింది. సో ఐ వాల్యూ దేంట్లో ఉంది? జీరోలో ఉంది. అండ్ జే వాల్యూ వచ్చేసరికి 1 అయింది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఐ వాల్యూ మళ్ళీ జీరోలో. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ 1 ప్లస్ అంటే 2. ఓకే. సో మళ్ళీ 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్, 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఐ అండ్ జే వాల్యూ. నెక్స్ట్ 3 కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కదా, జే కదా. సో అది కరెక్ట్ అయ్యింది. మళ్ళీ లోపలికి వచ్చేసి ఈసారి 4 వచ్చింది. 4 వస్తే 4 ఈజ్ నాట్ లెస్ దాన్ ఈక్వల్ టు 3. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు దీనికి ఐ ప్లస్ ప్లస్. ఐ వాల్యూ ఇందాక వరకు ఎంతలో ఉంది? జీరోలో ఉంది. ఇప్పుడు ఐ వాల్యూ 1 తీసుకుని 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్, 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని మళ్ళీ ఇక్కడ 1 నుండి ప్రింట్ అవ్వదండి, జీరో నుండే ప్రింట్ అయితే. ఎందుకంటే ఇక్కడ నేను మళ్ళీ స్టార్టింగ్ నుండి కదా, కొత్తగా ఉంటది. ఓకే, దేనికి అది విడివిడిగా కొత్త కొత్తగానే ఉంటది. ఓకేనా? హలో. ఎస్ మ్యామ్. సో ఇలాగా మనం చేస్తూ ఉంటాము. ఇలా అంటిల్ మొత్తం అవుట్ సైడ్ ఆఫ్ ద లూప్ పూర్తిగా కంప్లీట్ అయినంత వరకు మనకి ఇన్సైడ్ లూప్ అనేది రన్ చేసుకుంటానే ఉంటాం. ఇది ఇలా వస్తుంది అవుట్పుట్ అనేది. ఇది నెస్టెడ్ ఫర్ లూప్. అర్థమైందా? ఇంకొకసారి రిపీట్ చేయనా? చెప్పండి మేడం ఇంకోసారి. ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి ఎలా తీసుకుంటామంటే, ఫస్ట్ దీనికి వాల్యూ తీసుకుంటాం. ఓకే. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఐ ప్లేస్ లో ఏముంది ఇప్పుడు మనకి? జీరో. ఓకే, ఐ ప్లేస్ లో మనకు ఇప్పుడు 0 ఉంది. 0 లెస్ దాన్ 3 కదా. అవును, 0 లెస్ దాన్ 3 కాబట్టి లోపలికి వెళ్ళిపోయాడు. సో ఐ ప్లేస్ నేను ఏం చేంజ్ చేయట్లేదమ్మా. ఐ ఎంతలో ఉంది మనకి? జీరోలో ఉంది. ఇప్పుడు జే మళ్ళీ ఇంకొక వేరియబుల్ ఇనిషియలైజ్ చేసుకుని దానికి 0 తీసుకుని 0 ఇస్ లెస్ దాన్ 3. ఎస్, ఇది ట్రూ కాబట్టి లోపలికి వెళ్ళిపోద్ది. లోపలికి వెళ్ళి ఐ వాల్యూ జే వాల్యూ ప్రింట్ తీసుకుంటుంది. సో ఐ వాల్యూ జే వాల్యూ ప్రింట్ తీసుకుంటే ఎంతలో ఉండిద్ది? ఐ వాల్యూ వచ్చేసి 0, జే వాల్యూ వచ్చేసరికి మళ్ళీ మనకి 0నే అయ్యింది. ఇదిగో ఐ వాల్యూ 0, జే వాల్యూ 0 అయింది. నెక్స్ట్ ఇప్పుడు జే ప్లస్ ప్లస్ తీసుకుంటాం. అంటే 0 ప్లస్ 1 ఎంత? 1. ఇక్కడ మళ్ళీ మనం ఒక్క నిమిషం. ఈ జలుబు మాత్రం తగ్గేలా. సో 0 ప్లస్ 1 అంటే 1. 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్, 1 అనేది 3 కన్నా చిన్నది. సో మళ్ళీ లూప్ లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఐ వాల్యూ ప్రింట్ అయితే జే వాల్యూ. జే వచ్చేసి ఇప్పుడు 1 అయింది. ఐ వాల్యూ ఇంకా జీరోలోనే ఉంది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 0, జే ఈజ్ ఈక్వల్ టు 1. మళ్ళీ మనం లోపలికి వెళ్తాం. ఈసారి జే వాల్యూ ఎంతలో ఉంది? 1 లో ఉంది. 1 ప్లస్ ప్లస్ 1 అంటే ఎంత? 2 అయింది. సో 2 ఇప్పుడు జే వాల్యూ ఎంతలో ఉంది? ఇప్పుడు 2 లో ఉంది. సో 2 ఈజ్ లెస్ దాన్ 3. ఎస్, 2 అనేది 3 కన్నా చిన్నదే. సో లోపలికి వెళ్తుంది, ప్రింట్ అవుతుంది ఇది. సో ఐ వాల్యూ ఎంతలో ఉంది? జీరోలో ఉంది. జే వాల్యూ ఎంతలో ఉంది? 2లో ఉంది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 0, జే ఈజ్ ఈక్వల్ టు 2. అలాగే నెక్స్ట్ 2 ప్లస్ 1 అంటే 3. 3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్, ఇప్పుడు జే వాల్యూ దేంట్లో ఉంది? 3లో ఉంది. ఐ వాల్యూ చేంజ్ చేయలేం, మనకి ఐ వాల్యూ అలాగే ఉంటుంది అవుట్ సైడ్ ఆఫ్ ద లూప్ అయ్యేంత వరకు. ఇన్సైడ్ లూప్ పూర్తిగా అయిపోయి అవుట్ సైడ్ లూప్ వచ్చేంత వరకు జే వాల్యూ 3లోనే ఉంటది. మనకి మారదంటే మారదు. సో మనకి 3లో ఉంది. ఇక్కడ
ప్రింట్ 3 ఈజ్ ఈక్వల్ టు 3. ఎస్, మనకి కండిషన్ ట్రూ కదా. సో ఐ వాల్యూ ప్రింట్ అయితే జే వాల్యూ అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 0, జే ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు 3+1 అయింది. 3+1 ఎంత? 4. 4 ఈజ్ లెస్ దాన్ 3. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ మేడం. హలో, హలో, ఎస్, 4 ఫాల్స్ ఈజ్ లెస్ మేడం. దాన్ ఆర్ ఫాల్స్. కాబట్టి ఇప్పుడు లూప్ లో నుండి బయటకు వచ్చేసి అవుట్ సైడ్ లూప్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు యాక్చువల్ గా ఐ వాల్యూ దేంట్లో ఉంది మనకి? 0లో ఉంది, అవునా? ఎస్ మ్యామ్. ఐ వాల్యూ యాక్చువల్ గా మనకి 0లో ఉంది. సో ఇప్పుడు 0+1 ఎంత అయింది? 1. 1. 1 ఈజ్ లెస్ దాన్ 3. ఎస్. సో ఇప్పుడు ఐ వాల్యూ ఎలా ఉంది? 1లో ఉంది. మళ్ళీ లోపలికి మళ్ళీ వస్తుంది. అదేంటి, ఇందాక చేసాం కదా 0, 1, 2, 3 అంటే అది 0కి చేసాం. ఇప్పుడు మళ్ళీ 1కి చేస్తాం. 1 కూడా మళ్ళీ 0 నుండి తీసుకుంటాం. అలాగే 0, 1, 2, 3 ప్రింట్ చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ లూప్ ఎండ్ ఫాల్స్ అవ్వగానే మళ్ళీ అవుట్ సైడ్ లూప్కి వెళ్ళిపోతాం ఇక్కడ. సో ఇదంతా ఎన్నిసార్లు రన్ అయింది? ఎన్నిసార్లు అయితే అవుట్ సైడ్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యిందో. ఇప్పుడు కొంచెం పర్లేదు, క్లారిటీ వచ్చిందా? ఎస్ మ్యామ్. సో ఇలాగా ఇన్సైడ్ అవుట్ సైడ్ లూప్స్ అనేది మనం తీసుకుంటాం. లైన్ నెంబర్ 11లో బ్రాకెట్ క్లోజింగ్ దేనికి రిలేటెడ్? ఆ? ఎండ్ బ్రాకెట్ లైన్ నెంబర్ 11లో ఎండ్ బ్రాకెట్ దేనికి రిలేటెడ్? ఇది దీనికి, ఇది దీనికి, ఇక్కడ దీనికి. ఓకే, ఇది వచ్చేసరికి ఇన్సైడ్. నా వాయిస్ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, కొంత అసలు బాధ. ఇది వచ్చేసరికి అవుట్ సైడ్ ఆఫ్ ద లూప్. ఓకే, సో రన్ చేసుకుంటే మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది. ఇది నెస్టెడ్ లూప్. దీంట్లో మనం ఒక పిరమిడ్ స్ట్రక్చర్ తీసుకున్నాం. పిరమిడ్ అంటే ఏంటంటే, ఫస్ట్ పిరమిడ్స్ ఎలా ఉంటాయండి? ఇంక్రీజింగ్ నుండి, సారీ, డిక్రీజ్ నుండి 1, 2, 3 అలా స్టెప్ బై స్టెప్ గా ఉంటది. ఐడియా ఉంది? ఎలాగ ఇలా కోన్ షేప్ లో ఉంటది. కోన్ అంటే ఐడియా ఉందిగా మీకు? పెద్ద దాని నుండి చిన్న దానికి ఒక సైజ్ లోకి వచ్చేది. నేను ఒక పిరమిడ్ షేప్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, నెస్టెడ్ పళ్ళు. నెస్టెడ్ పళ్ళు 1. సో ఇది వచ్చేసరికి పిరమిడ్ స్టైల్. నాకు ఫస్ట్ 1 స్టార్ ప్రింట్ అవ్వాలి, తర్వాత 2 స్టార్స్, తర్వాత 3 స్టార్స్, అలా ప్రింట్ అవ్వాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక 5 స్టార్స్ వరకు ప్రింట్ అవ్వాలి అనుకుంటా. సో 5 స్టార్స్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాబట్టి j is equal to 0, j less than ఈక్వల్స్ టు ఐతో పాటు సమానంగా ఉండాలి. j ప్లస్ ప్లస్. ఇప్పుడు నాకు ప్రింట్ అవ్వాలి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. నాకు ఏం ప్రింట్ అవ్వాలి అంటే స్టార్స్ ప్రింట్ అవ్వాలి, స్టెప్ బై స్టెప్. ఇక్కడ ప్రింట్ వెళ్ళాను. సో అవుటర్ లూప్ రాగానే నా ఇన్సైడ్ లూప్ వచ్చేసరికి నాకు ఒకే లైన్ లో జరగాలి. అవుట్ సైడ్ లూప్ వచ్చేసరికి నాకు ఏంటంటే కొత్త లైన్ క్రియేట్ అవ్వాలి అవుట్ సైడ్ లూప్ రాగానే. చూడండి ఎలా ప్రింట్ అయింది. సో ఫస్ట్ 0 తీసుకుంటుంది. 0 ట్రూ కాబట్టి కిందకి వెళ్ళిపోతుంది. సో ఐ వచ్చేసరికి 0, 0 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఒకటి ప్రింట్ అయింది. తర్వాత 0+1 అంటే 1, 1 ఈజ్ లెస్ దాన్ 0 కాదు కదా. సో ఫాల్స్ అయిపోతే ఇక్కడ వచ్చేసరికి న్యూ లైన్ అనేది క్రియేట్ అయింది.
సో నీకు న్యూ లైన్ లో మళ్ళీ వెళ్తుంది. ఇక్కడ i ప్లస్ ప్లస్ వచ్చేసరికి 1 అయింది. ఇక్కడ కింద మళ్ళీ 1 ఫస్ట్ మళ్ళీ 0 నుండే తీసుకునేది ఇన్సైడ్ లూప్. సో అందుకని 0 1 తర్వాత 0 1 2 0 1 3 4 0 1 3 5 ఇలాగా. ఒకసారి చెప్పనా? హలో, సేమ్ ఇన్సైడ్ లాగానే ఇందాక లాగానే ఉంటది. బట్ ఇక్కడ వచ్చేసరికి మనం ఇందాక 3 తీసుకున్నాం కదా, ఒక స్పెసిఫిక్ నంబర్ ఈక్వల్ గా వస్తాయి అది తీసుకుంటే. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే స్పెసిఫిక్ గా చెప్తున్నాము ఐ వాల్యూతో పాటు ఉండాలి అని. ఓకే ఓకే హలో, ఇన్స్టెడ్ ఆఫ్ జే లూప్ మనము ఐ దగ్గరే స్టార్ ఇంటూ ఐ పెట్టచ్చు కదా ఫర్ లూప్. ఓన్లీ 1 ఫర్ లూప్ లో చేయొచ్చు కదా. 1 ఫర్ లూప్ 2 ఎలా వస్తాయి? లైన్ నెంబర్ 11 లో స్టార్ ఇంటూ ఐ అని పెట్టచ్చు కదా. స్టార్ ఇంటూ ఐ స్టార్ ఇంటూ ఐ మల్టిప్లై ఇంటూ ఐ. అది మల్టిప్లికేషన్ అయింది కదా మేడం, వచ్చిద్దామండి అలాగా. రన్ అవును. చేయండి ఫర్ ఒకసారి లూప్ అవసరం. ప్రోగ్రామ్. ఇంటూ ఎలా అయింది? ఇక్కడ ప్లస్సే కదా. ఇంటూ ప్లస్ అంటే ఎడిషన్ చెయ్యట్లా మనం, ఆ నంబర్ ని పెడుతున్నాం వేరియబుల్ గా ప్రింట్ చేసేలాగా. ఓకే ఇక్కడ మల్టిప్లికేషన్ ఎలా చేస్తారు మీకు ఐడియా ఉంటే మీరు ఒకసారి రన్ చేసుకోండి, ట్రై చేయండి, మీకు ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి మీరు ట్రై చేయండి మీ వైపు. ఓకేనా? సో ఇది నెస్టెడ్ ఫర్ లూప్. అండ్ అలాగే మనకి ఫర్ ఈచ్ లూప్ ఉంది. అది ఫర్ ఈచ్ లూప్ ఎక్కువగా ఏంటంటే యారేస్ కి తీసుకుంటాం. ఇది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 వేరియబుల్స్ ని తీసుకుంటాం. ఇది ఎక్కువగా బాగా యూజ్ అయ్యేది మాత్రం యారేస్ కి. బాగా అంటే బాగా యూజ్ అయ్యేది యారేస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రావర్స్ అంటే ఒక సైడ్ నుండి ఇంకో సైడ్ కి మూవ్ అవ్వడానికి. సో యారేస్ కి కలెక్షన్స్ కి చాలా బాగా యూజ్ చేసుకుంటాం ఇది. ఓకే, సో it doesn't need to increment or decrement ఏ నొటేషన్ ని మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేయక్కర్లేదు. నొటేషన్స్ it returns elements 1 by 1 in defined variables. సో ఫస్ట్ ఎలా వస్తుంది? ఫర్ లూప్ లో డేటా టైప్, ఏదైతే డేటా టైప్ తీసుకుంటున్నామో ఆ డేటా టైప్ ఒక న్యూ వేరియబుల్ కాలన్ యారే నేమ్, దేనికి యారేస్ తీసుకుంటున్నాం ఆ యారే నేమ్, దానికి సర్టన్ కోడ్. సో ఇది ఎలా జరిగిందో చూద్దాం. సో ఫస్ట్ ఫర్ లూప్ మనం రాసేసుకుంటాము. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను యారేస్ లో ఫర్ ఈచ్ లూప్ కి యూజ్ చేసేలాగా. ఇది సింగిల్ డైమెన్షనల్ యారేస్ కి ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. ఫర్ ఈచ్ యారే, ఓకే, సింగిల్ డైమెన్షనల్ అరేకి యూజ్ చేసుకుంటాం మనం, సింగిల్ డైమెన్షనల్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేస్ ని డిక్లేర్ చేస్తున్నాం. సమ్ 5 9 6 8 అలాగా. ఓకే, ఇదన్నీ నేను ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే ప్రీవియస్ గా ఏం చేశాను మనం? దీనికంటూ ఒక లూప్ ఇచ్చాము. ఆ లూప్ అంటే ఫర్ లూప్ i = 0 అలాగా ప్రింట్ చేసుకునేలా చూసుకున్నాం. బట్ ఇక్కడ అలా అక్కర్లేదు. మనం ఇంకొక డమ్మీ వేరియబుల్ తీసుకుంటాం. సేమ్ ఇక్కడ ఏ డేటా టైప్ అయితే ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే డేటా టైప్ తీసుకుంటున్నాము, ఒక డమ్మీ వేరియబుల్. ఇప్పుడు మన యారే ఏ వేరియబుల్ లో ఉందో ఆ యొక్క యారేస్ ని ఇక్కడ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు యారేస్ లో ఉన్న వాల్యూస్ మొత్తం దేంట్లో ఉంది? ఏలో ఉంది. అంటే ఏలో 5 9 6 8 అని ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫర్ ఈచ్, ఇక్కడ మనకి టర్మే తెలుస్తుంది. ఈచ్ అంటే
ఒక్కొక్క దాన్ని తీసుకుంటున్నాం. సో ఫస్ట్ 5 తీసుకుంటా, ఒక్కొక్క లూప్ లో ఫస్ట్ 5 తీసుకుంటా. ఆ 5 ని ఈ డమ్మీ దాంట్లో పెట్టుకుని ఆ డమ్మీ దాన్ని ప్రింట్ చేసుకుంటున్నాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఐ వాల్యూ. అంతే అయిపోయింది. ఫస్ట్ 5 ప్రింట్ అయింది. ఇది అవ్వంగానే మళ్ళీ లూప్ లోకి వెళ్తాం. 5 అయిపోయింది కాబట్టి ఇప్పుడు 9 ని మళ్ళీ తీసుకెళ్లి ఒక లూప్ లో ఒక వేరియబుల్ లో పెడతాం. మళ్ళీ ఆ ఐ ప్రింట్ అయింది. తర్వాత 6 8. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక కంటైనర్ లో లడ్డూలు ఉన్నాయండి, సమ్ లడ్స్. ఓకే, ఆ లడ్డూల్ని మీరు వేరే కంటైనర్ లోకి మార్చాలని మీరు ఏం చేస్తారు? మొత్తాన్ని కుమ్మరిస్తారా, లేదా ఒకదాన్ని తీసి ఒకదాని లాగా పెడతారా? హలో. స్వీట్ కదా మనం, అందుకే 1 by 1 అరేంజ్ చేస్తాం. వన్ వన్ బై వన్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఏం చేస్తాము అంటే, ఇది ఆల్రెడీ లో ఉన్నాయి మనకి సమ్ వాల్యూస్ ఏ అన్న దాంట్లో. దీన్ని నేను ప్రింట్ చేయాలంటే ఏం చేస్తున్నాను అంటే, ఒకేసారి చేయకుండా ఇంకొక వేరియబుల్ ఐ వేరియబుల్ తీసుకుని ఫస్ట్ ఒక దాన్ని తీసుకుంటా. తీసుకుని ఒక వేరియబుల్ ని తీసుకుని దానికి కావాల్సిన ఆపరేషన్ ఏంటి? ప్రింట్ చేసుకుని ఐ దాంట్లో పెట్టుకుంటున్నాం. ఓకే, ఇది అవ్వంగానే ఇంకొక వేరియబుల్ ని తీసుకుంటున్నా, ప్రింట్ చేసుకుంటున్నా, ఇంకొక దాంట్లో పెట్టుకుంటున్నా. అలాగా ఏ దాంట్లో ఉన్న వేరియబుల్స్ అన్ని వాల్యూస్ అన్ని దాంట్లోకి పెట్టేసుకుంటాం. ఓకే, అంటే స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ పెట్టుకుంటూ ఉంటాం. దీని ద్వారా ఏంటంటే మనకి రెండు విధాలుగా హెల్ప్ఫుల్ అయిపోతాయి. ఇప్పుడు ఏదైనా ఒక తర్వాత ఒకటి యాడ్ చేయాలి అన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు కొన్నిటి వరకే కావాలి అంటే కొన్నిటి వరకే ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం ఎలాగో. ఇప్పుడు ఇదేంటి, ఇలాగ ప్రింట్ అయిపోయింది మనకి ఆటోమేటిక్ గా. ప్రీవియస్ యారేస్ ఎలా ప్రింట్ అవుతుందో అలాగే ప్రింట్ అయింది. దీన్ని నేను యాడ్ కూడా చేసుకోవచ్చు. ఎలాగా? I++ ఇచ్చాను అనుకోండి, ప్రతిదానికి 1 1 1 1 యాడ్ అయింది. 6 10 7 9 అయింది. ఇప్పుడు ఇదిగో యాడ్ అయ్యి వస్తుంది. అలాగే 10 యాడ్ చేయాలన్నా యాడ్ చేసుకోవచ్చు. I = I+10. ఇలాగ యారేలో ఉన్న దాన్ని మనకి యాడ్ చేసుకుని కూడా మనకి అంటే ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకుని దాన్ని మనం ఒకదానికి తీసుకుంటూ ప్రింట్ చేసుకుంటాం. ఇది మనకి ఫర్ ఈచ్ లూప్. సో ఫర్ లూప్ 3 విధాలుగా చేసుకోవచ్చు. అది ఐ మీన్ సింగిల్ డైమెన్షనల్ అరేస్ 3 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఒక్కొక్క వేరియబుల్ ని ఐ మీన్ ఇలా ఫర్ ఈచ్ లూప్ లా తీసుకోవచ్చు, ఫర్ లూప్ లా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ గా ఇలా వాల్యూస్ తీసుకుని కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫర్ ఈచ్ అరే ఇలా తీసుకోవచ్చు. దీనికి మనకు ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. సో ఈ ఇప్పుడు మనం మ్యారేజ్ తీసుకున్నాం కదా, 5 9 6 8 ఇలాగా. నాకు మొత్తం నేను ఎన్నైతే యారేస్ ఇచ్చానో ఆ మొత్తాన్ని యాడ్ చేస్తే దాని యొక్క అవుట్పుట్ ఏంటి అనేది నాకు కావాలి. ఓకే, సమ్ ఆఫ్ యారేస్. ఇది వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. స్టార్ మార్క్ టిక్ అయినా పెట్టుకోండి. ఇంటర్వ్యూ జరిగేటప్పుడు కొన్నిసార్లు ప్రోగ్రామ్స్ రాయమంటారు కదా, ఇలా కూడా రాయమంటారు. సో సమ్ యారేస్ ఒక 10 తీసుకున్నా, 20 తీసుకున్నా, లేకపోతే 2 తీసుకున్నా, ఆ యారేస్ లో ఉన్న వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసి నాకు అవుట్పుట్ రావాలి. ఓకే, మీరు ఏ యారేస్ అయినా తీసుకోవచ్చు, ఇది మన ఇష్టం. లేదా ఇంటర్వ్యూ పర్సన్ వాళ్ళు కొన్ని ఇస్తే ఆ కొన్ని. సో నేనైతే ప్రెసెంట్ 1 2 3 4 5 ఇవి తీసుకున్నాను. ఓకే, సో నేను ఇంకొక వేరియబుల్ sum = 0 ఇనీషియలైజ్ గా 0గా తీసుకున్నాను. ఇప్పుడు ఫర్ నేను ఇంకొక డమ్మీ వేరియబుల్ తీసుకుంటున్నా, ఐ అన్న వేరియబుల్ తీసుకుంటున్నా ఇందాక లాగానే. దాన్ని ఏం చేసుకున్నా, ఏతో పెట్టుకున్నా, అంటే ఏలో ఉన్న యారేస్ మొత్తాన్ని ఐలోకి పెట్టేసుకున్నా. ఓకే, ఇప్పుడు సమ్ లో ఏంటి, సమ్ ఎక్కడుంది? sum ప్లస్ ఐ. sum+i. సో ఇప్పుడు నాకు అట్ ద ఎండ్ వచ్చేసరికి ప్రింట్ అయిపోయింది. లూప్ లో పెట్టామనుకోండి ఒకటి ఒకటి ప్రింట్ అయింది తప్ప పూర్తి సమ్ వాల్యూ రాదు.
ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఐ వాల్యూ తీసుకుంటున్నాం. ఐ వాల్యూ ఫస్ట్ ఎంత, 1. సో 1 ప్లస్ 0 ఇజ్ ఈక్వల్ టు, సమ్ అంటే జీరోనేగా, 1 ప్లస్ 0 ఇజ్ ఈక్వల్ టు 1. ఓకే, 1. సో సమ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ 1 లో ఉంది. మళ్ళీ ఆ, ఈ లూప్ లోకి వెళ్తుంది. ఈజ్ అ సమ్ 2. ఐ వాల్యూ 2 కాబట్టి, ఇది కన్షిప్ అయిపోయింది. 2 కాబట్టి 2 తీసుకుంటాం. 2ని మళ్ళీ మనం ఐ లోకి పంపించాం. సో ఇప్పుడు ఐ వాల్యూ ఎంత, 2. సమ్ వాల్యూ ఎంత, 1. సో 1 ప్లస్ 2 ఎంత, 3 అయింది. ఇప్పుడు సమ్ వాల్యూ ఎంత అయింది మనకి, హలో హలో 3 మేడం. 3 అయింది సమ్ అంటే. ఇప్పుడు మళ్ళీ లూప్ లోకి వెళ్తున్నాం. ఇప్పుడు 3 తీసుకుంటాం. ఐ వాల్యూ ఇప్పుడు 3 అయింది. సమ్ వాల్యూ ఎంత, 3. 3 ప్లస్ 3 ఎంత, 6. 6 అయింది మనకి. ఇప్పుడు సమ్ వాల్యూ ఎంత, 6 లో ఉంది. మళ్ళీ 4 తీసుకుంటాం. ఆ 4 ని మళ్ళీ ఐ లోకి పెట్టుకుంటాం. ఐని మళ్ళీ సమ్ తో యాడ్ చేసుకుంటాం. సో 6 ప్లస్ 4 ఎంత, 10 అయింది. సో సమ్ వాల్యూ వచ్చేసి మనకి 10 అయింది. ఇప్పుడు 10, సమ్ వాల్యూ 10 లో ఉంది. ఇప్పుడు 5 అయింది. 5 ప్లస్ ఐ, 5 ఐలో పెట్టుకున్నాను. సో సమ్ వచ్చి 10, ఐ అంటే 15. ఇంకేమైనా వేరియబుల్స్ ఉన్నాయా మనకి, ఐ వాల్యూస్ లేవు. సో ఇక్కడతో ఎండ్ అయిపోయింది. సో సమ్ వాల్యూ ఎంతలో ఉంది ఇప్పుడు మనకి, 10 లో ఉంది. సారీ, 15 కదా, 15. సో అవుట్పుట్ మనకి ఏం రావాలి, 15 రావాలి. రన్ చేద్దాము. వచ్చిందా సమ్. సో అలాగా మీరు వాళ్ళు ఇచ్చిన యారేస్ లో ఏదైనా తీసుకోండి, ప్రాబ్లం లేదు. దానికి తగ్గట్టు మనకి వాల్యూస్ రావాలి. ఓకే, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఇది. ఇది ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోకండి. హలో హలో, ఓయ్ ఎస్ ఉన్నారా? మ్యామ్. ఓకే మేడం. ఓకే. నెక్స్ట్, ఇంకొక మనకి యారేస్ లోనే మనకి ఏం చెప్తున్నారు అంటే, ఇంకొక ఇంటర్వ్యూ క్వశ్చన్ యారేలో కొన్ని నంబర్స్ ఇచ్చేస్తున్నారు. ర్యాండమ్ గా నంబర్స్ ఇచ్చేసి వాటికి ఆ నంబర్స్ ని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టమన్నారు. ఇది వన్ ఆఫ్ ద ఇంకొక ఇంటర్వ్యూ క్వశ్చన్. నేను మీకు ప్రోగ్రామ్స్ చాలా వరకు ఇంటర్వ్యూలో జరిగే ప్రోగ్రామ్స్ కూడా చెప్తుంటా. మీరు కంపల్సరిగా నోట్స్ లో రాసుకుంటారు, దాచిపెట్టుకుంటారు, మీ ఇష్టం. స్టార్ పెట్టుకుంటారు, అవి మాత్రం ప్రాక్టీస్ అయితే చెయ్యండి. మిగతా చేసినా చేయకపోయినా, సరేనా? ఓకే మేడం. ఇక్కడ అన్ని ఏ ప్రోగ్రామ్స్ అడుగుతారు అంటే, ఐ మీన్ ఏ ప్రోగ్రామ్స్ ఎక్కువగా అడుగుతారు, ఏ టాపిక్స్, మిగతా ఇఫెల్స్ లో మనం అందరం చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. మీకు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తా, ట్రై చేయండి. రాకపోతే మళ్ళీ నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు యారేస్ ఉన్నాయి కదా, సమ్ వాల్యూస్ ఇలా ఇచ్చేస్తారు ర్యాండమ్ గా. దీన్ని నేను అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టాలి. చూద్దాం. యారేస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఆర్డర్ నేను అసెండింగ్ ఆర్డర్ లో పెడుతున్నా ప్రెసెంట్ అయితే. సో ఒక యారే వాల్యూస్ తీసుకుంటున్నాను. ఓకే, నేను ఒక యారే ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నాను. సో దీన్ని మొత్తాన్ని నేను అసెండింగ్ ఆర్డర్ లో పెట్టాలి. సో ఇన్ మీన్ వైల్ దీని యొక్క లెంత్ కూడా నేను ఇంటీజర్ లో సేవ్ చేసుకుంటున్నాను, LENG. సో లెంత్ అంటే ఏంటి, ఎన్ని వాల్యూస్ తీసుకుంటున్నానో ఆ వాల్యూస్ యొక్క
నంబర్ n లో సేవ్ అయి ఉంది. ఇక్కడ నేను 2 లూప్స్ పెట్టేసుకున్నా. ఒక లూప్ వచ్చేసరికి ఏంటిది వాల్యూస్ ని గెట్ చేసుకోవడం, ఇంకొక లూప్ వచ్చేసరికి ఏంటిదంటే ఒక్కొక్క వాల్యూని అసెండింగ్ ఆర్డర్ లో పెట్టడం. సో ఫర్ int I is equal to 0, I less than 9 minus 1, length minus 1. ఓకే, అంటే ఏంటి లెంత్ అంటే ఎంతలో ఉండిద్ది? జీరో, జీరో నుండి ఉండదు కదా. 1 2 3 4 5 6 7 8, 8 ఇచ్చాను అనుకో లెంత్, మళ్ళీ మనకి కష్టమైపోయిద్ది కదా, అవునా? సో అందుకని ఒకటి మైనస్ చేసుకుంటాడు. I ప్లస్ ప్లస్ అంటే లెంత్ వచ్చేసరికి 7 కావాలి. 7 కావాలి అంటే మనం ఏం చేయాలి? 9 మైనస్ 1. యారే ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిద్దమ్మా? జీరో నుండి కదా. అంటే జీరో నుండి కౌంట్ చేస్తే ఎంత అయింది? 0 1 2 3 4 5 6 7 అయింది. సో అందుకని n-1 అనేది తీసుకున్నాడు. ఇప్పుడు జే లూప్ తీసుకుంటున్నాం. ఇంట్ j is equal to 0, j less than length minus I minus 1. సో లెంత్ కిను ఎన్ యొక్క లెంత్ కి ఐ ఏదైతే తీసుకుంటున్నామో 89 లేదా 56 అని లేదా 2 అని లేదా దీని యొక్క సమ్ ఇండెక్స్ తీసుకుంటాం కదా, దానికి -1 అంటే డిక్రీజ్ చేసేలా చూసుకుని దాని యొక్క లెంత్ జే ప్లస్ ప్లస్. ఇప్పుడు ఇంకొకటి సింపుల్ ఒక డమ్మీది టెంప్ పెట్టుకుని ఫస్ట్ జే వాల్యూ ఏదైతే వచ్చిందో దాన్ని టెంప్ లోకి పెట్టేశాను. మీరు ఇది అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేసి చేస్తాము బాగా మీకు గుర్తుంటే. సో ఇప్పుడు ఏంటి, ఏ ఆఫ్ జేలోది టెంప్ లోకి వెళ్ళింది. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను వేరియబుల్ ని. నేను ఇవన్నీ ఇండెక్స్ ని యాడ్ చేసుకుంటున్నాను. చూస్తే ఇప్పుడు ఏ ఆఫ్ 3 అనుకుందాం, దాన్ని నేను ఏ ఆఫ్ 1 లాగా అంటే ఏ ఆఫ్ 4 లాగా పెట్టుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఏ ఆఫ్ జే ప్లస్ 1 ని జే ప్లస్ 1 లో టెంప్ పెట్టుకుంటున్నాం. ఓకే, ఇలాగా. సో ఇప్పుడు ఏమైంది, నాకు ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ఐ వాల్యూస్ ని సమ్ 7 వరకు వేరియబుల్స్ లాగా తీసుకున్నాము. ఇప్పుడు 7 మైనస్ ఐ వచ్చేసరికి 1 అనుకో, 7 మైనస్ 1 వచ్చేసరికి 6, 6 మైనస్ 1 వచ్చి 5. అంటే కింద నుండి మనం వెళ్తున్నాం. వేరియబుల్స్ ఇండెక్సెస్ ద్వారా తీసుకుంటున్న ఈ వాల్యూస్ బట్టి తీసుకోవట్లా. ఇక్కడ 7 మైనస్ 8 కదా, 1 7, 8 మైనస్ 1 వచ్చి 7 ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 7, ఇది 7 లెస్ దాన్ 7 కాదా? సో ఫస్ట్ వచ్చేసి ఐ వాల్యూ 0, 0 ఇస్ లెస్ దాన్ 7, ఎస్, లోపలికి వెళ్తుంది. జే ఈజ్ లెస్ దాన్, దెన్ వాల్యూ వచ్చేసరికి మనకి 8 మైనస్ 0 మైనస్ 1. సో దీని యొక్క అవుట్పుట్ ఎంత వస్తుందమ్మా? 0 మైనస్ 1 వచ్చి -1 అయింది, -1 ఆఫ్ 8 వచ్చేసరికి మనకి 7 అయింది. ఓకే, ఇక్కడ మళ్ళీ 7, 0 ప్లస్ జే లోపలికి వెళ్ళిపోద్ది. ఇది లెస్ దానే కదా, లోపలికి వెళ్ళిపోయింది. సో ఏ ఆఫ్ జే ప్రెసెంట్ ఎంతలో ఉంది? ఏ ఆఫ్ జే వాల్యూ ఇప్పుడు ఎంతలో ఉంది? 7 వాల్యూ వచ్చేసరికి ఏంటి 9, ఇది 522 వచ్చేసి టెంప్ లో. ఇది అసెండింగ్ ఆర్డర్, మొత్తాన్ని అసెండింగ్ ఆర్డర్ లోకి ఈ ఒక టెంప్ ఫార్మాట్ లో పెట్టేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకా ప్రొసీజర్ వచ్చేసరికి సెకండ్, దీన్ని ఇప్పుడు మనం ప్రింట్ చేసుకుంటున్నాం. ఇన్సైడ్ ఆఫ్ ద లూప్, అవుట్ సైడ్ ఆఫ్ ద లూప్ లో అన్ని లూప్స్ అయిపోయిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యారేస్ ఏవైతే వచ్చాయో డాట్ టు స్ట్రింగ్ లోకి మార్చుకుంటున్నాం. ఏవైతే యారేస్ వచ్చినాయో ఇవన్నీ మనకి స్ట్రింగ్ లోకి మార్చుకోవచ్చు. చూద్దాం.
రాలేదు కదా. ఇఫ్ కండిషన్ చెక్ చేయలేదు, సారీ. ఒకవేళ ఇఫ్ ఏ ఆఫ్ జే వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ జే ప్లస్ ప్లస్, అయినా రాలా. అసెండింగ్ ఆర్డర్ లో ఎక్కడ వచ్చింది? 09, 029 అలా రా. ఇది నేను చూసి చెప్తానమ్మా. ఇది ఎందుకు రాలేదు అవుట్పుట్ కరెక్ట్ గా. ఇఫ్ ఎల్స్ కండిషన్ ఉండాలనుకుంటున్నాను. లేదు, ఇది క్లారిటీగా లేదు ప్రోగ్రామ్ అన్నది. ఇది మీకు చెప్తాను, ఓకేనా? ఇది బాగా ఇంటర్వ్యూలు అడుగుతున్నారు అని చెప్పి నేను చూసే ప్రాక్టీస్, బట్ ఇది కరెక్ట్ కాదు. ఎక్కడో పోయింది. ఇది నేను మీకు చూసి చెప్తాను రేపు ఈ ప్రోగ్రామ్ అనేది. ఓకే. అండ్ మీకు ఇప్పుడు వచ్చేసరికి ఏంటిదంటే ఫల్ లూప్ లోనో లేకపోతే ఫైల్ లూప్ లో తీసుకొని లూప్ లో ఉన్న ప్రతి దాన్ని ఏం చేయాలి, ఇంటీజర్ ఏంటి, ఐ మీన్ ఈవెన్ నంబర్ ఏంటి, ఆడ్ నంబర్ ఏంటో ఐడెంటిఫై చేయమని చెప్తున్నారు. అంటే సమ్ యారేస్ ఇచ్చారనుకోండి, ఫర్ సపోజ్ ఇలా యారేస్ ఇచ్చారనుకోండి, దీంట్లో ఈవెన్ నెంబర్ ఏంటి, ఆడ్ నెంబర్ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇఫ్ ఏ ఆఫ్ వాల్యూ, ఏదైతే మనం ఒక వాల్యూ తీసుకుంటున్నామో ఆ వాల్యూ ఈవెన్ ఆడ ఐడెంటిఫై చేయడం. ఓకే. ఫస్ట్ ఒక వాల్యూ తీసుకుంటున్నాము, ఐ వాల్యూ. సేమ్ ఫర్ ఈచ్ లూప్ లా తీసుకోవచ్చు. ఈవెన్ నంబర్ అయితే పర్సెంటైల్ తో చేసినప్పుడు ఏమవ్వాలి? హలో, రిమైండర్ ఏమవ్వాలి? 0. 0. సో ఫస్ట్ నేను ఒక వాల్యూ తీసుకుంటున్నాను. సారీ, ఫర్ లూప్ లో కదా నేను చెప్పింది. ఒక ఫర్ లూప్ లో ఇవన్నీ తీసుకునేలా చూద్దాం. సో ఫర్ int I is equal to 0, I is equal to 1, I is less than or equals to 10 నెంబర్స్ వరకు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎన్ని ఈవెన్ ఉన్నాయి అన్ని ఆడ్ ఉంటాయి. సో ఇఫ్ I ఈజ్ పర్సెంటైల్, ఓకే, I percentile 0, percentile by 2 equals to 0, then print even. 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 ఏవైతే ఉందో అది ఈవెన్ కావాలి. ఓకే. ఎల్స్ మళ్ళీ ఆడ్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఆడ్ ప్లస్ ఐ. ఇప్పుడు ఈవెన్ వచ్చినాయి అన్ని ఆ నంబర్స్ అన్ని అలా ప్రింట్ అవుతాయి, ఆడ్ వచ్చినాయి అన్ని ఇలా ప్రింట్ అవుతాయి. ఓకే. మనకు కావాలి అంటే కౌంట్ ప్లస్ ప్లస్ చేసుకోవచ్చు. కౌంట్ ఇంట్ కౌంట్ అని వేరేగా డిక్లేర్ చేసుకుని ఇందాకలాగా ఒక ఇప్పుడు ఏంటి, ఏది ఈవెనో ఏది ఆర్డర్ అనేది ఐడెంటిఫై అయింది. వాటిల్లో ఎన్ని ఈవెన్ వచ్చాయి, ఎంత ఆర్డర్ వచ్చాయి అంటే కౌంట్ ప్లస్ ప్లస్ చేసుకుని ఆ కౌంట్ ని ప్రింట్ చేసుకోవచ్చు. కౌంట్ ప్లస్ ప్లస్ కౌంట్ ప్లస్ ప్లస్. ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి 0 అయితే ఇది వచ్చేసరికి ఈవెన్ కౌంట్. ఇప్పుడు ఆడ్ కౌంట్ కూడా పెట్టుకుంటాం. ఇంటూ ఆడ్ కౌంట్, ఓ కౌంట్.
సో ఇది ఈవెన్ కౌంట్, ఇది ఆడ్ కౌంట్. సో ఆఫ్టర్ ద లూప్ ఇవన్నీ వస్తాయి. ఈ లూప్ అంతా అయిపోయిన తర్వాత ఫర్ లూప్ వచ్చిన తర్వాత సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ టోటల్ కౌంట్ ఫర్ ఈవెన్ ఈ కౌంట్ ఇప్పుడు ఆడ్ కౌంట్ ఎంత సిస్టమ్ డాట్ అవుట్ టోటల్ కౌంట్ ఆడ్ కౌంట్. సో ఇప్పుడు ఎన్ని ఈవెంట్స్ వచ్చి ఎన్ని ఆడ్స్ వచ్చాయి కౌంట్ చేసి వస్తాయి. ఓకేనా, ఇలాగా చేసుకోవచ్చు. దీనికి మనం యారేస్ లో కూడా సేమ్ అదే విధంగా సో యారే వాల్యూస్ ని బట్టి A పెట్టుకుని అలా వాల్యూస్ విధంగా తీసుకుంటాం. సో ఒకసారి యారేస్ లో ట్రై చేయండి, రాకపోతే రేపు చెప్తాను. ఓకేనా. హలో హలో. ఎస్ మ్యామ్. సో యారేస్ లో ఫర్ ఈచ్ లూప్ ఉంటది కదండి. ఫర్ ఈచ్ లూప్ లో ఒక్కొక్క వాల్యూ తీసుకుని ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు అంటే ఆ లూప్ లోపల ఆ కండిషన్ చెక్ చేసుకోండి, లేకపోతే ఇంకో కండిషన్ చెక్ చేసుకోండి. చూపిస్తా చూడండి. ఈవెన్ ఆడ్ ఇక్కడ పెట్టాయి కదా ఆల్రెడీ నేను. ఇది యారేస్ లో చేసుకుందాం. ఎలాగా, ఇంట్ ఇంట్ ఏ ఇజ్ ఈక్వల్ టు సమ్ నంబర్స్ ఇచ్చుకుంటా 89. ఓకే. సో నేనేంటి ఫర్ లూప్ లో ఫర్ ఈచ్ లూప్ లో లాగా తీసుకున్నా ఇంట్ I కాలన్ ఏ. సో అంటే ఒక్కొక్క దాన్ని తీసుకుంటాం. మీకు చెప్పే కదా ఫర్ ఈచ్ లూప్ లో ఏంటి ఒక్కొక్క దాన్ని తీసుకుంటాం. ఇఫ్ I పర్సెంటైల్ బై 0 ఇది సారీ బై 2 ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆ నంబర్ ని నువ్వు ప్రింట్ చేసేసుకుంటావు. ఈవెన్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ I వాల్యూ. మీకు కావాలి అంటే కౌంట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇందాకలాగా ఈవెన్ కౌంట్ అవుట్ కౌంట్ దీంట్లో ఎన్ని ఈవెన్ నంబర్స్ ఉంటాయి ఎన్ని ఆడ్ నంబర్స్ ఉన్నాయి అనుకోండి, ఈవెన్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అలాగే ఇంటూ సో ఇక్కడ ఈవెన్ కౌంట్ పెట్టుకోండి ఈ కౌంట్ ప్లస్ ప్లస్ ఎల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆడ్ నంబర్. ఒక్కొక్క నంబర్ ని తీసుకుని మనం చేస్తున్నాం. ఇది ఆడ్ నంబర్ ప్లస్ I. ఇది వచ్చేసరికి ఆడ్ కౌంట్ ఓ కౌంట్ ప్లస్ ప్లస్. ఓకే. సో ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు నాకు టోటల్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈవెన్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఈ కౌంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆడ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఓ. రన్ చేసుకుంటే దాంట్లో 2 ఈవెంట్స్ ఉన్నాయంట, 4 ఆడ్స్ ఉన్నాయంట. ఆడ్ ఏంటిది 89, ఈవెన్ వచ్చే 8 6, ఆడ్ 3 9 1. ఇవన్నీ ఆడ్ అంట. సో ఈవెన్ వచ్చేసరికి 2 ఉన్నాయి, ఆడ్ వచ్చేసి టోటల్ కౌంట్ వచ్చేసి 4. సో ఇలాగా ఇదొక ప్రోగ్రామ్. ఓకే. హలో. మీకు ఇప్పుడు యారేస్ లో మల్టిప్లికేషన్ చేసి నాకు రావాలి. ఆ మల్టిప్లికేషన్ అంటే 1 ఇంటూ 2 2 ఇంటూ 1 ఇంటూ 2 1 ఇంటూ సారీ 1 ఇంటూ 1 1 ఇంటూ 2 1 ఇంటూ 3. ఫస్ట్ I వాల్యూ మారకూడదు, J వాల్యూ మారాలి. నెక్స్ట్ లూప్ లో I వాల్యూ మారాలి,
ఐ మీన్ మారుతూ ఉండాలి. సో ఫస్ట్ వచ్చేసరికి ఒక మల్టిప్లికేషన్ అయితే చేయండి. అయితే 2 మల్టిప్లికేషన్, సెకండ్ మల్టిప్లికేషన్, థర్డ్ మల్టిప్లికేషన్ ఏదైనా సరే ఒక మల్టిప్లికేషన్ చేసేలా చూడండి. హలో, ఓకేనా? హలో, అర్థమవుతుందా? ఇస్తున్నాం. సో మల్టిప్లికేషన్ చేయమంటారు ఫర్ ఈచ్ లూప్. మల్టిప్లికేషన్స్ చేయమంటున్నాను. ఇది ఒకసారి ముందు ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. ఒక్క ఫర్ లూప్ ఉంది, ఇంకొక ఫర్ లూప్ ఎగ్జాంపుల్ ఉంది. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద నంబర్ అంటే 5 into 1 ఉందని. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 5 into 1, 5 into 2, 10. అలాగా సమ్ ఫ్యాక్టోరియల్ నంబర్ కనుక్కోవాలి. అది రేపు చెప్తాను మీకు. ఓకేనా? ఇంకొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రేపు వాటి గురించి చెప్తాను. ఈ లోపు ఇవి ప్రాక్టీస్ చేసుకో. ఓకే, అది కూడా కనుక్కుంటా ఎలా చేయాలి అని కూడా. రేణుక అండ్ బిందు గారు, ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. యా. సో ఇవి ఇంటర్వ్యూలో అడిగే ప్రోగ్రామ్స్ ఇవన్నీ. ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. వీటిల్లో బేసిక్స్ వి చెప్తున్నా ప్రెసెంట్, కొంచెం రెగ్యులర్ గా అడిగేది. ఓకే, యా, ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మేడం 1 minute మేడం, రికార్డింగ్ స్టాప్ చేస్తారా? మీరు ఎవ్రీ టైం క్లాస్ స్టార్ట్ చేసి